మీ ఇంటిపై కాకి తరచూ తిరిగితే జరగబోయేది ఇదే. శకున శాస్త్రం చెప్పే సంకేతాలు ఏంటంటే, హిందూ మతంలో భవిష్యత్తులో సంభవించే వివిధ సంఘటనలను ప్రస్తుతం జరిగే ఘటనల ఆధారంగా అంచనా వేస్తుంటారు. వాటిలో ఒకటి కాకి శకునం. కాకి కొన్ని సంకేతాల ద్వారా జరిగే ప్రమాద గురించి మనని హెచ్చరిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ లక్షణాలలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకి మీ ఇంట్లో గూడు కట్టడానికి గడ్డి, కర్రలు వాడితే ఆ ఇంట త్వరలో ఆడపిల్ల పుడుతుందని అర్థమంట. ఇక కాకి మీ ఇంట్లో పువ్వులు, పండ్లు, రత్నాలను పడవేస్తే ఆ ఇంట మగబిడ్డ పుడతాడని నమ్ముతారు. వరి, గడ్డి, పూలు, కూరగాయలు వంటి వస్తువులను కాకి మీ ఇంట్లో పడేస్తే ఆ ఇంట్లో ఆయా ఉత్పత్తు పరంగా లాభం పొందుతారని అర్థమని పండితులు అంటున్నారు. ఇక మీ ఇంటి గోడపై 2 కాకులు ఒకదానితో ఒకటి ఆహారం పంచుకోవడం శుభశకునమని చెబుతున్నారు. ఇక కాకి సూర్యుడిని చూస్తూ అరుస్తున్నా, ఎర్రటి వస్తువులు, ఎర్రటి పువ్వులు తెచ్చి మీ ఇంట్లో పడవేసిన ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని అర్థమంట. ఇక ఉదయాన్ని కాకి మీ ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు వైపు పదే పదే ఎగుతుంటే మీ ఇంటికి అతిథి వస్తున్నారని సంకేతమంట. అంతేకాదు, సన్నిహితులను ఆ రోజు కలిసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు కాకి మీ వైపు ఎగిరితే వెంటనే మీరు ప్రయాణం విరమించుకోవాలని అర్థం అంట. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక కాకి తన రెక్కలతో ఒకరి వాహనం, గొడుగు, బూట్లు లేదా శరీరాన్ని తాకితే అకాల మరణం సంభవించే ప్రమాదం ఉందని సంకేతం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.